ఇసు భారత చర్యలకు ప్రతిస్పందనగా పాక్ నిర్ణయాలు తీసుకుంది. భారత విమానాలకు పాక్ గగనతలం మూసివేసింది. సింధు జలాలను ఆపడం అంటే యుద్ధం ప్రకటించడమేనని పేర్కొంది పాకిస్తాన్. ఇక భారత్ దాడి చేస్తే తిప్పి కొట్టాలని కూడా ఆదేశించింది. సైన్యానికి సెలవులు రద్దు చేసింది. పాకిస్తాన్ కరాచీ తీరంలో క్షిపణి పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. భారత్లోని ప్రధాన నగరాలకు చేరగల సామర్థ్యం ఉన్న షహీన్ 111 లేదా బాబర్ క్షిపణిని పరీక్షించి ఉండవచ్చని భావిస్తున్నారు. పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. పాకిస్తాన్ స్టాక్ ఎక్స్చేంజ్ భారీగా పతనమైంది. మార్కెట్ ప్రారంభమైన వెంటనే స్టాక్ సూచీలు క్షీణించాయి. కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ పై కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. అయితే భారత్ చర్యలతో పాక్ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. పాక్ స్టాక్ ఎక్స్చేంజ్ వెబ్సైట్ దాదాపుగా క్లోజ్ అయింది. అయితే మరోవైపు అంతర్జాతీయ ద్రవ్యనిధి పాకిస్తాన్ వృద్ధి రేటు అంచనాలను 2025 ఆర్థిక సంవత్సరానికి గాను 3% నుంచి 2.6% తగ్గించడం కూడా మార్కెట్పై ఒత్తిడి పెంచిందని నిపుణులు పేర్కొన్నారు. భారత్ చర్యలకు ప్రతిస్పందనగా పాక్ నిర్ణయాలు తీసుకుంది. భారత విమానాలకు పాక్ గగనతలం మూసివేసింది. సింధు జలాలను ఆపడం అంటే యుద్ధం ప్రకటించమేనని పేర్కొంది పాకిస్తాన్. ఇక భారత్ దాడి చేస్తే తిప్పికొట్టాలని ఆదేశించింది. అయితే సైన్యానికి సెలవులు రద్దు చేసింది. పాకిస్తాన్ కరాచీ తీరంలో క్షిపణి పరీక్ష నిర్వహించినట్లు తెలుస్తోంది. అయితే భారత్లోని ప్రధాన నగరాలకు చేరగల సామర్థ్యం ఉన్న షహీన్ 111 లేదా బాబర్ క్షిపణిని పరీక్షించి ఉండవచ్చని భావిస్తున్నారు.